హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న మినీ వరల్డ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో టుడే బ్లాగ్ వచ్చేసేటప్పటికి ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ టు నైట్ అన్నమాట. డైలీ రొటీన్ ఎట్లాగ ఉంటుంది అనేది బ్లాగ్ చేశాను. సో సుదీక్షకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ డే ఎగ్జామ్ వచ్చి తెలుగు ఎగ్జామ్. మరి నేను సుదీక్షని ఎలాగ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించుకున్నాను, ఇంట్లో వర్క్ ఎలాగా కంప్లీట్ చేసుకున్నాను అనేది మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఈ బ్లాగ్ కంపల్సరీగా చూడండి. నచ్చితే బ్లాగ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే, అలాగే షేర్ కూడా చేయండి. సో మనమైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో సుదీక్ష అయితే స్కూల్ నుంచి వచ్చింది కదా, నేనేంటంటే వాషింగ్ మిషన్లో వేసాను అనమాట బెడ్షీట్స్ అవన్నీ కూడా కొంచెం ఆరేసుకుంటున్నాను. సమ్మర్ కదా, కొంచెం అంటే మార్నింగ్ పూట ఏదైనా వర్క్ ఎక్కువ ఉంటే ఈవినింగ్ పూట ఒక్కొక్కసారి ఇట్లా చేస్తుంటాను అనమాట. ప్రాబ్లం ఉండదు, మేము ఉండేది పైన కాబట్టి అసలు గాలికి కానీ వెలుతురికి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. విడిగా ఏదన్నా వింటర్ సీజన్ అట్లా రైనీ సీజన్ అయితే ప్రాబ్లంగా ఉంటుంది కొంచెం క్లాత్స్ ఆరడానికి కానీ అట్లాగా. కానీ సమ్మర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. బయట ఇట్లాగా మా అమ్మ వాళ్ళు ఇచ్చిన మంచం ఉందన్నమాట. సో ఆ మంచం ఇట్లాగా బయట వేసేసుకొని చెక్క మంచం ఉంటుంది, దాని మీద కూర్చొని తినటం, ఏమైనా వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకోవటం, బట్టలు మడత పెట్టుకోవటం అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. ఈవినింగ్ టైం అయితే అరౌండ్ 5:30 6 అవుతుంటే అప్పటి నుంచి నైట్ నైట్ వరకు కూడా చాలా బాగుంటుంది అనమాట. పైన మంచిగా గాలి వచ్చింది, అంత ప్రాబ్లం ఉండదు. ఇక లోపలికి వెళ్ళి ఏసీ వేసుకుందామని అనిపించదు మెయిన్గా. సో ఫ్రెండ్స్, ఇంకా చెనక్కాయలు అనమాట. చెనక్కాయలు ఇళ్ళమ్మట వస్తే మా అత్తగారు తీసుకున్నారు, తీసుకొని అత్తయ్య ఉడకపెట్టి ఇచ్చిందనమాట. ఈవినింగ్ టైం ఏదో ఒకటి నేను మొక్కజొన్న కండ్లు ఏమన్నా ఉంటే అవి, చిలగడ దుంపలు కానీ ఇట్లాగా చెనక్కాయలు కానీ ఏ ఉంటే అవి ఉడకపెట్టుకొని స్నాక్స్ లా తింటూ ఉంటాము. ఫ్రూట్స్ మార్నింగ్ పూట పెడతాను, ఇక ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి సో ఇంకా శనక్కాయలు అవి తినేసాం. సుదీక్ష ఇక ఫ్రెష్ అవ్వమనంటే ఇట్లా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాను, మళ్ళీ టైం చాలదమ్మా అని చెప్పి. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే తెలుగు ఎగ్జామ్. తెలుగు ఏంటోనండి, తెలుగు భాషే మనది, మన భాష తెలుగు భాష. తెలుగు భాష అమ్మ నేర్పించిద్ది, అందరం తెలుగులోనే మాట్లాడుకుంటాం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులకి తెలుగు ఎగ్జామ్ అంటే పిల్లలకి 100% మార్క్స్ రావు అసలు. అసలు రాయటం సరిగ్గా వస్తే చాలన్నమాట ముందు మెయిన్. ఈ తెలుగు ఎగ్జామ్ సైన్స్, సోషల్, ఇంగ్లీష్, జీకే, అమ్మాయి అని కంప్యూటర్ ఏ ఎగ్జామ్‌కి అంత ప్రాబ్లమ్ ఉండదు. కానీ తెలుగు ఎగ్జామ్ అంటే మరి నాకొక్కదానికే అలా అనిపించదో, లేకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న పిల్లలు వాళ్ళ మదర్స్ అందరికీ కూడా అట్లా అనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు. కానీ తెలుగు అని అంటే చాలు, మా అమ్మాయి అయితే ముందు భయపడిపోయేది. ఇంతకుముందు ఇంకా చాలా భయపడిపోయేది. ఇప్పుడు సమ్ బెటర్ అనే చెప్పాలి ఈ స్కూల్‌కి వచ్చిన తర్వాత. అంటే సాధన బుక్‌లో అట్లా ప్రాక్టీస్ చేపిస్తున్నారనమాట లెటర్స్ అయి రాయటం. సో అట్లాగా కొంచెం నేర్చుకుంటా ప్రెజెంట్ అయితే పర్లేదు. ఇక సుదీక్ష అని తెలుగు ఎగ్జామ్‌కి ప్రిపేర్ చేయటం పెద్ద టాస్క్ అనమాట. నాకైతే ఇంట్లో వర్క్ కన్నా కూడా అదే పెద్ద టాస్క్. సో ఇక్కడ మొక్కజొన్న కండి ఉంది చూసారా? మొక్కజొన్న కండిని నేను తెచ్చుకొని విడిగా ఉడకబెట్టుకొని అప్పటికప్పుడు స్పాట్‌లో తినాలనిపిస్తే తింటాము. లేదు అనంటే ఇట్లాగా చేత్తోని ఒలిచేసుకొని ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఏదైనా ఫ్రైడ్ రైస్‌లోకి గానీ అట్లాగే ఏమన్నా బాయిల్ చేసి విడిగా తినడానికి కావాలి అనంటే అలా ఇవ్వడానికనమాట. స్నాక్ కింద ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటాను. సో ఫోన్‌లో ఏంటంటే నేను చూస్తుంది వర్క్ అనమాట. సుదీక్ష వాళ్ళ స్కూల్ వాళ్ళు గ్రూప్‌లో వర్క్స్ పెడతారు కదా, అట్లే బ్లూ ప్రింట్ అనమాట. బ్లూ ప్రింట్ అంటే మోడల్ పేపర్ అనమాట. మోడల్ పేపర్‌కి ఇంకోనేమో బ్లూ ప్రింట్. సో తెలుగు బ్లూ ప్రింట్ పెట్టారనమాట. ఏవేవి ఎన్ని మార్క్స్‌కి ఇస్తారు ఏంటి అని చెప్పి. సో అవి చూపిస్తుందనమాట. ఇవి చదువుకోమన్నారు ఇట్లాగా అనంటే, సరే అని చెప్పి దగ్గరే ఏ వర్క్ చేస్తున్నా సరే ఇక దగ్గరే కూర్చోబెట్టి చదివిపించుకుంటాననమాట. చిన్నమ్మాయి ఎస్ఆర్‌పి, పర్ణిక ఎస్ఆర్‌పియే కాబట్టి అంత ప్రాబ్లమ్ ఉండదు. ఏదైనా వర్క్ ఉన్నా సరే తను గూడా ఉంటే మటుకు వచ్చి తెచ్చుకొని పక్కన కూర్చొని చేసేసుకుంటానంటది. సుదీక్ష మటుకు అట్లా కాదు. కొంచెం ప్రాథమిక అని ఇవి గూడా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతా ఉండేది కాబట్టి అటు స్కూలు, ఇటు ఇవి మేనేజ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట తనకి. సో, ఇంక సుదీక్షకి ఏం బ్లూ ప్రింట్ పెట్టారనంటే, సరే అని వర్క్స్ అన్నీ చూసుకుంటుందనమాట. అదిగోండి చూసారా, పర్ణిక వచ్చింది.
ఇవాళ స్కూల్‌కి వెళ్ళిందనమాట పర్ణిక. సో, వెళ్ళకపోతే మటుకు ఇక ఇంట్లో కంటిన్యూయస్‌గా మా అత్తగారోళ్ళ దగ్గరికెళ్ళి ఆడటం, లేకపోతే మా తోడికోడలు వాళ్ళ దగ్గరికి ఆడటం, మా హస్బెండ్ దగ్గర కూర్చొని ఆడటం, టైమ్ స్పెండ్ చేస్తూనే ఉండిద్ది. స్కూల్‌కి వెళ్తేనే ఈవినింగ్ పూట అమ్మ నాకు గూడా వర్క్ ఇచ్చారని చెప్పి తీసుకొచ్చి సుదీక్ష తీస్తే సుదీక్ష ఆడితే ఆడతది, తింటే తింటది, చదువుకుంటే చదువుకుంటది. అదే అంటా ఉంటాననమాట నేను. అక్కే ఇది చేస్తా, అదే చేస్తా, అక్కని కొడతా నిన్ను గూడా కొట్టించుకుంటావా అని అడుగుతాననమాట. ప్రతీదీ ఇక సుదీక్షతో కంపేర్ చేసుకొని నేను గూడా చెయ్యాలి అని చెప్పి ఉంటదనమాట. సుదీక్ష బుక్స్ తీసిందనే పర్ణిక గూడా పడుకుంది. ఆఫ్టర్‌నూన్ కాసేపు పడుకొని లెగిసి వచ్చిందనమాట. సో, నేనైతే చేస్తుందేంటంటే మొక్కజొన్న కండి పప్పులు ఒలిచేసి బాక్స్‌లో పెట్టుకున్నాను కదా! నెక్స్ట్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అనమాట. నేను ఏమేమి ఆహ్, స్టోర్ చేసుకుంటాను, ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. సో, ఫస్ట్ అయితే ఇది అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అనమాట. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్‌లోకి గానీ, వెజ్ పలావుల్లోకి గానీ, బిర్యానీలోకి గానీ, కర్రీస్‌లోకి గానీ దేనికైనా కావాలి కాబట్టి సో, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటానికనమాట. అల్లము, చిన్నుల్లిపాయలన్నీ పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ చేసుకుంటున్నాననమాట. కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఆహ్, వితౌట్ వాటర్ పేస్ట్ చేసుకొని ఇలాగ స్టోర్ చేసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు. పేస్ట్ అయితే అయిపోయింది. ఫ్రాన్స్ అనమాట. ఫ్రాన్స్ తీసుకొచ్చారు. నేను ఫ్రాన్స్, ఎగ్, టొమాటో, మునక్కాయ కర్రీ చేశాననమాట. కానీ అది వ్లాగ్ చేసి ఇలాగ చూపిద్దామని అనుకుంటే మందిరం క్లీన్ చేయటం, పిల్లల స్నాక్స్, లంచ్ బాక్స్ అవన్నీ కూడా నేను ఎడిటింగ్ చేసుకున్నాను, పెట్టుకున్నాను. బట్ అది ఎక్కడో మొత్తానికి రిమూవ్ అయిపోయిందనమాట. రీసైకిల్ బిన్‌లో కూడా లేదసలకి. రీస్టోర్‌కి ఆప్షన్ లేకుండా పోయింది. లేకపోతే ఆ వ్లాగ్ కూడా మీతో నేను షేర్ చేసుకునేదాన్ని. సో, అప్పుడు కొంచెం ఫ్రాన్స్ అనమాట. ఒక 250 గ్రామ్స్ ఫ్రాన్స్ అనమాట. పెద్ద సైజ్ ఫ్రాన్స్ తీసుకొని, క్లీన్ చేసుకొని, సాల్ట్ వాటర్, పసుపు నీళ్ళల్లో వేసుకొని ఒక 15 మినిట్స్ మంచిగా క్లీన్ చేసుకున్నాక, తర్వాత అప్పుడు ఈ ఫ్రాన్స్ తీసుకొని అందులోకి కొంచెం పసుపు, అలాగే కారము, ఉప్పు తగినంత వేసుకొని, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని, కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు, కొంచెం పెరుగు, గరం మసాలా పొడి, ఇట్లాగా అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని మ్యారినేట్ చేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇది కూడా ఒక 3, 4 డేస్ దాకా ఉండిద్దనమాట. మనం అప్పటికప్పుడు ఫ్రై చేసుకోవాలన్నా, సాంబార్‌లోకి కానీ, రసంలోకి కానీ, లేదా బిర్యానీ రైస్‌లోకైనా సరే మనం ఫ్రై చేసుకొని ఇగురులా చేసుకొని పెట్టుకోవాలంటే చేసుకోవచ్చు. పీసెస్ కూడా మంచి టేస్ట్ వచ్చిద్దనమాట. లేదు పకోడీలా వేసుకోవాలంటే కొంచెం ఈ సేమ్ మ్యారినేషన్‌లో కొంచెం శనగపిండి, బియ్యపిండి కలుపుకుంటే పకోడీ వేసేసుకోవచ్చనమాట. సో, అందుకని దేనికైనా రిక్వైర్మెంట్‌కి బావుంటదని నేను అలా చేసి పెట్టుకున్నాననమాట. సో, నెక్స్టొచ్చి క్లీనింగ్ అండి. కిచెన్ అనమాట. వెడ్నెస్‌డే నైట్ అనమాట ఇది. సో, ఇంకా సుదీక్షని చదివిపిచ్చుకుంటా నేను. కిచెన్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకున్నాననమాట. అసలు మొత్తము కొంచెం ఏదన్నా ఫ్రై చేసుకున్నా, పకోడీలు వేసుకున్నా, లేకపోతే వడలు వేసుకున్నా, లేకపోతే కర్రీ నాన్ వెజ్ ఐటెమ్స్ చేసుకున్నా సరే మొత్తం కూడా టైల్స్ గాని, పొయ్యి అంతా కూడా మొత్తం ఆయిలీగా అయిపోయిద్ది కదా! సో, అందుకననమాట. మార్నింగ్ చెప్పాను కదా! కొన్ని వీడియోస్ ఎడిట్ అయిపోయినియి అని చెప్పి దాంట్లో మందిరం కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నైట్ అనమాట. ఒకే రోజు అన్నీ చేయాలంటే చేయలేము కదా! సో, కొంచెం గురువారం పూట ఏంటంటే థర్స్‌డే వచ్చేటప్పటికి గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవటం, ముగ్గు వేసుకోవటం, ఇల్లంతా గూడా మొత్తం వాటర్‌తో క్లీన్ చేసుకుంటాం కాబట్టి అదే పెద్ద టాస్క్. సో, బిఫోర్ డేనే కొంచెం నేను ఇట్లాగా మందిరం ఇట్లాగా క్లీన్ చేసేసుకొని కిచెన్ గూడా మొత్తం క్లీన్ చేసుకున్నాననమాట. ఇక తిన్న వెంటనే స్టాండ్ స్టవ్ దగ్గరున్న స్టాండ్స్ గానీ, సుదీక్ష తెచ్చిన లంచ్ బాక్సెస్ గానీ, అవి ఆయిల్ బా ఆయిల్ పోసుకునే పెద్ద క్యాన్ ఇవన్నీ గూడా జారు మొత్తం అన్నీ కూడా చాలా వచ్చాయి. అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసరికి ఇట్లాగా డబ్బాలనమాట. షెల్ఫ్‌లో ఉన్నవి మామూలుగా ఏమన్నా డస్ట్ ఉంటే క్లాత్‌తో క్లీన్ చేసేసుకున్నవి. ఇవి పసుపు, కారం, ఉప్పు
పెట్టుకున్నవి ఇవి కూడా కొంచెం ఒకసారి క్లాత్తో క్లీన్ చేసి నెక్స్ట్ టైల్స్, స్టవ్, బండ ఇదంతా కూడా మొత్తం కొంచెం సోప్ వాటరు అలాగే కొంచెం బేకింగ్ సోడా, లెమన్ వేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. కబోర్డ్స్ కూడా కొంచెం క్లీన్ చేసేసుకున్నాను. వైట్ వేయించుకున్నాను అనమాట. వైట్ చాలా బాగుంటది అనుకోవచ్చు, మెయింటెనెన్స్ చేయాలి లేకపోతే కొంచెం మరకపడ్డా కనపడుతుంది, ఇట్లాగా తొందరగా పాడైపోతాయి అని. కానీ ఎందుకో ఇక ఉన్నంత కాలమైనా సరే కొంచెం ఇష్టంగానే చేసుకోవాలి కాబట్టి అయినా నాకు కిచెన్ ఇట్లాగా వైట్ కలర్ ఇష్టం అని కాదు, బట్ వైట్ అయితే బాగుంటది, కొంచెం చూడంగానే ప్లెజెంట్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. సో అందుకని నేను షింక్ కానీ లేకపోతే కబోర్డ్స్ కానీ టైల్స్ కానీ ప్రతిదీ కూడా మొత్తం వైట్ ప్రిఫర్ చేసి వేపించుకున్నాను అనమాట నేను. ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను. ఒకసారి సోప్ వాటర్తో కూడా మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకున్నాక మళ్ళీ తర్వాత మంచి వాటర్తో ఇట్లాగా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. చాలా మురికిగానే అనిపించింది. ఒక 3-4 డేస్ అయ్యింది. స్టవ్ వరకు తుడుచుకుంటా ఉంటాను కానీ క్లాత్తో, కింద డైలీ కడగాలంటే కుదరదు కాబట్టి సో మొత్తం కబోర్డ్స్, టైల్స్, స్టవ్ మొత్తం కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. టైం టేకింగ్ ప్రాసెసే, ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ దాకా పట్టింది. బట్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఆ క్లీన్ అయిపోయిన తర్వాత ఉండిద్ది ఆ ఫీలింగ్, కొంచెం రిస్క్ అయినా సరే హమ్మయ్య అని అనిపించిద్ది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ముందు రోజు నైట్ కిచెన్ దగ్గర మటుకు అన్ని క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ డే లంచ్ ప్రిపేర్ చేయడానికి మనకు అంత ప్రాబ్లంగా అనిపించదు అనమాట. బాగుంటది ఆ వైబ్ అనేది, మార్నింగ్ వైబ్. సో ఇట్లాగా అన్ని క్లీన్ చేసేసుకొని ఎక్కడివక్కడ పెట్టేసేసుకొని సర్దుకున్నాను అనమాట. కిచెన్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది. మందిరం కూడా క్లీన్ చేసేసుకున్నాను. అది వ్లాగ్ చేద్దాం అనుకున్నాను బట్ మిస్ అయిపోయింది. చాలా బాధగా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇక క్లాత్స్ అన్నమాట తీసుకొచ్చి మంచం మీద వేసాను కదా, అన్ని సుదీక్ష అవి ఒక వార్డ్రోబ్లో, పన్నికి అవి ఒక వార్డ్రోబ్లో, మా హస్బెండ్ ఒక వార్డ్రోబ్లో, నావి అన్ని ఎవరి వాళ్ళవి మొత్తం మడత పెట్టేసేసి ఎవరి వాళ్ళ వార్డ్రోబ్లో పెట్టేసేస్తానమాట. సో ఇక సుదీక్షని చూపిస్తూ ఉండాలి. చెప్పాను కొన్ని ప్రిపేర్ అవుతుంది, చెప్పటం అయితే నోట్తో చెప్పేసేసిద్ది, రాయాలంటేనే చాలా ప్రాబ్లం అనమాట. తెలుగు ఎవరికి వస్తుందండి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవ్రీ సబ్జెక్ట్ ఏదైనా ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం. సో తెలుగు ఏంటంటే ప్రిఫరెన్స్ తక్కువైపోతుంది అనమాట. సుదీక్ష మామూలుగా నార్మల్గా స్కూల్కి వెళ్ళొస్తే ఎప్పుడైనా హాలిడేస్లో కానీ అట్లా వర్కింగ్ డేస్లో కాకుండా తనకి కొంచెం వర్క్స్ లేకోకుండా హాలిడేస్లో అట్లాగా ఫెస్టివల్స్ కానీ ఎప్పుడైనా తను కూడా నాకు హెల్ప్ చేసిద్ది ఇంట్లో పనులు కానీ అట్లాగా. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్స్ కదా, సో ఇయర్ మొత్తం చదవకపోని బట్ లాస్ట్ టైంలో మటుకు చదవాలి కాబట్టి కొంచెం దగ్గరుండి చదివిపిస్తున్నాను అనమాట. ట్యూషన్స్కి పంపించవచ్చు, కాకపోతే ట్యూషన్లో మాట్లాడుతూ ఉంటుంది, చదివిద్దో లేదో, వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తుందో లేదో, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకు అనేది ఏం తెలియదు కదా. సో మనం ఎటు చదువుకొని ఉన్నాం, చెప్పుకోగలుగుతున్నాం కాబట్టి సో ప్రతి సబ్జెక్ట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్టు మా హస్బెండ్ కానీ నేను కానీ ఇద్దరం చెక్ చేస్తాం, అడుగుతాం. తనకి రావు అని అంటే కూడా రివిజన్ టైంలో కూడా మేము మా హస్బెండ్ కానీ నేను కానీ క్వశ్చన్ కానీ టెక్స్ట్ బుక్లో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి చేయలేదా అని చెప్పని కూడా అడగము. సో ఇక మొత్తం అయిపోయింది క్లీనింగ్ కానీ క్లీనింగ్ ప్రాసెస్ మందిరం క్లీన్ అయిపోయింది, కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ డే థర్స్డే మార్నింగ్ అనమాట. ఇక మొత్తం కూడా ఇల్లంతా కూడా ఒకసారి క్లీన్గా తుడిచేసేసుకొని తర్వాత వాటర్ పైప్ ఉంది, వాటర్ పైప్ తెచ్చారు మా హస్బెండ్, ఆ వాటర్ పైప్తో మొత్తం క్లీన్ చేసేసుకుంటాను అనమాట. సో ప్రెజెంట్ వర్క్ అయితే ఎటువంటి వర్క్స్ ఏం లేదు. నేను ఫ్రిడ్జ్ క్లీన్ కూడా అయిపోయింది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సినవన్నీ కూడా నేను ఒక షార్ట్ చేశాను అనమాట. నేను ఫ్రిడ్జ్లో ఏమేమి స్టోర్ చేసి పెట్టుకుంటాను అనేది నేను ఒక షార్ట్ చేసి పెట్టాను మన ఛానల్లోనే, ఒకసారి చూడండి.
నాకు కుదిరినంత వరకు మాక్సిమం వెజిటేబుల్స్ కానీ అవన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాను అట్లాగా. నెక్స్ట్ ఇక సుదీక్ష చదువు ప్రిపేర్ అయ్యిందనమాట. ప్రిపేర్ అయ్యి వచ్చిందనమాట. అమ్మ ఇదిగో రాశాను చెక్ చెయ్యి అని చెప్పి. కొంచెం ఎగ్జామ్స్ టైంలో విడిగా మనం అన్ని సబ్జెక్ట్స్లో ఎట్లాగున్నారు ఏంటి అనేది చూసినా చూడకపోయినా ఎగ్జామ్స్ టైంలో మటుకు కొంచెం పేరెంట్స్ అనేవాళ్ళం మనం చెప్పుకోగలం కాబట్టి దగ్గరుండి చెక్ చేసుకుంటా చూసుకుంటా ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో అప్పుడు పిల్లలకు కూడా ఏంటంటే ఏ యావిగేషన్ మీదకి వెళ్ళదు. కంపల్సరిగా నేను ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నేను కంపల్సరీగా చదువుకోవాలి, మంచి మార్క్స్ గెయిన్ చేయాలి అని చెప్పి మనం వాళ్ళకి మంచి సపోర్ట్ ఉన్నట్టు ఉంటదనమాట. మనం ఏదైనా సరేనండి పిల్లలకి టీచర్స్ కానీ అదర్ పర్సన్స్ ఫ్రెండ్స్, అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు వేరే వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నట్టుగా ఏ లెక్క రాదు. సో చదువులో విడిగా విడిగా ఉండే అదర్ థింగ్స్ యావిగేషన్స్లోనే పేరెంట్స్ చెప్తే పిల్లలకి అంత ఇష్టంగా ఉంటుంది. అలాంటిది ఎడ్యుకేషన్లో మదర్ ఫాదర్ ఇంటర్ఫీర్ అయ్యి ఇట్లా చదువుకోవాలి ఇలా చేయాలి ఇట్లాగా అని మనం చెప్తే వాళ్ళకి ఇంకా సపోర్టింగ్గా ఉన్నట్టు ఉండిద్ది. వాళ్ళ డెవలప్మెంట్కి అనేది మనం ఒక మంచి ఫౌండేషన్ వేసిన వాళ్ళం అవుతాం. ఏం చేయవసరం మనం చిన్న స్కూల్ కానీ పెద్ద స్కూల్ కానీ ఏ స్కూల్ అయినా సరే పేరెంట్స్ అనేవాళ్ళు చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా ఎవరివైనా సరే మనం మన పిల్లలకి మనకి తెలిసినంతలో ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇది ఈ టైంలో చదువుకోవాలి ఈ టైంలో ఇలా చేసుకోవాలి అనేది మనం కూడా అలాగ ఉంటా చెప్తే వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఫాలో అవుతారు. మనం ఉండకోకుండా చెప్పినా వాళ్ళు ఫాలో అవరు. మ్యాక్సిమం 80-90% పేరెంట్స్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మనమే చెప్తా ఉన్నాం అనుకోండి అప్పుడు వాళ్ళకి ఈజీగా ఉండిద్ది అనమాట. రీడింగ్ అంతా ప్రాసెస్ అయిపోయింది. రైటింగ్ ప్రాసెస్ ఉందన్నమాట. సో ఇంకా ఇట్లా రాయి ఇవి ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకో చెక్ చేసుకో అని అంటే చూసుకుంటుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ వ్లాగ్లో చూడండి నేను బట్టలన్నీ మొత్తం క్లాత్స్ అన్నీ మడత పెట్టేసేసా కదా, ఎవరి వార్డ్రోబ్లో వాళ్ళకి పెట్టడానికి సర్దుతున్నాను. సుదీక్ష కాసేపు టైం స్పెండ్ చేసిందనమాట. కాసేపు చదువుకుంది. తను ఏంటంటే ఎక్కువగా ఆటలాడడానికి ఇంట్రెస్ట్ చూపించింది అనమాట. 5 minutes బ్రేక్ 10 minutes బ్రేక్ అమ్మ ప్లీజ్ అమ్మ అని. ఎదురు ఏమన్నా మా తోడుకోడలు వాళ్ళ ఇల్లు ఉంటుంది, పక్కన కూడా మా తోడుకోడలు వాళ్ళ ఇల్లే. కాసేపు వాళ్ళతో కాసేపు వీళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది అనమాట పైనుంచి మాట్లాడతా. ఇక ఎగ్జామ్స్ టైం కదా ఇక మాటలు మాట్లాడుకుంటా ఉంటే టైం అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పి దగ్గరే ఉండే చెప్తా ఉంటానన్నమాట. సో ఇంకా డౌట్స్ అడుగుతా ఉంది. నేను కూడా ఏ పనులు చేసుకుంటున్నా సరే తను చదువుకుంటుందా ఎలా చదువుకుంటుంది ఏంటి అని చెప్పి చెక్ చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు చూడండి నేను ఎడిటింగ్ టైంలోనే చూశాను. నేను ఇవి తీసుకెళ్ళి లోపల పెట్టేసిన తర్వాత సుదీక్షని కూర్చొని చదవమని చెప్తే ఇదిగోండి చూసారా ఇట్లాగనమాట కోతి గంతులు వేస్తా ఉందన్నమాట చదువుకోకుండా. చూసినప్పుడు నాకు ఎంత నవ్వు వచ్చిందో, ఏంటి ఇట్లా డాన్స్ చేస్తుందని చెప్పి. సో అలాగనమాట మనం లేకపోతే ముందు గజిబిజిగా చేసేసి చదువుకోకుండా అటు ఇటు చదివిద్ది, మంచిగానే చదివిద్ది, కాకపోతే ఎక్కువగా ఆటలాడడానికి ఇట్లాగా టైం స్పెండ్ చేసిద్ది వేరే అకేషన్స్కి. సో అందుకని నేను ఆ ఛాన్స్ ఇవ్వకోకుండా దగ్గరే ఉండి వర్క్ చేసుకుంటా తనని చదివిపిస్తున్నాను అనమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడ నుంచి చెప్తుందనమాట, అమ్మ స్కిట్స్ చేద్దామమ్మా ఇట్లాగా అని చెప్పానంది. కాకపోతే స్కిట్స్ అంటే ఇప్పుడు ఇంట్లో వర్క్ చేసేసుకొని ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ టైము ఈ 2 monthsలో స్కిట్స్ చేసుకుంటా ఉంటే మళ్ళీ ఎగ్జామ్ ప్రిపరేషన్ టైం అంతా పోతుంది కూడా, ఎగ్జామ్స్ మంచిగా రాయలేరు. సో అందుకనే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వు, ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాగే చిన్న చిన్న స్కిట్స్ చేద్దాము ఇలాగా చేసి పోస్ట్ చేద్దాం ఛానల్లో అని చెప్పి అన్నాను అనమాట. ఇక తను ఓకే అని చెప్పి అనింది. బ్లాగ్లోనే నేను ఫ్రిడ్జ్లో స్టోరేజ్వి ఐటమ్స్ అన్నీ కూడా చూపిద్దాం అనుకున్నాను. బట్ టైం టేకింగ్ అనమాట. ఇప్పటికి
ఆల్మోస్ట్ 20 మినిట్స్ వ్లాగ్ అయింది. సో ఇంకా టైం లేదు, ఇక మళ్ళీ సరేలే అని చెప్పి షార్ట్‌లో పెట్టేద్దామని చెప్పి సుదీక్షకి ఫుడ్ పెట్టేశాను. ఇక తను ప్రిపేర్ అవుతా ఉంది. ఫుడ్ తింటా. నెక్స్ట్ నేను తింటున్నాననమాట. నేను అసలు మీకు మంచిగా చూపిద్దాం వ్లాగ్ చేసి అని చెప్పి మొత్తం చేసుకున్నానండి. వీడియోస్ తీసుకున్నా, ఎడిటింగ్ చేసుకున్నా, బట్ ఎక్కడో మిస్ అయిపోయినవి. సో ఫ్రాన్స్ అన్నమాట మా హస్బెండ్ తెచ్చారు. పెద్ద సైజ్ ఫ్రాన్స్, అసలు చాలా యమ్మీగా ఉందన్నమాట. ఫ్రాన్స్ బాయిల్డ్ ఎగ్ వేసాను కర్రీ, మళ్ళీ అందులో మునక్కాయ టొమాటో కూడా వేసాను. ఎక్సలెంట్ గా కుదిరింది. మళ్ళీ కుదిరిద్దో కూడా లేదో అనిపించింది అనమాట, అంత బాగా కుదిరింది. సో ఇంకా నేను కూడా ఆ, తినేస్తున్నాను. పన్నిక మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట, దీపిక వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళి కాసేపు ఉండి టైం స్పెండ్ చేసి ఆడుకొని ఇక అప్పుడు వచ్చింది. ఈలోపు సుదీక్ష నేను ఫుడ్ తింటున్నాను అనమాట. ఫుడ్ తినేసేస్తుంటే సుదీక్ష మళ్ళీ బయటకు వెళ్తే ఎక్కడ మాట్లాడుతానే ఉండిద్దో, చదవదో, టైం అంతా పోతుంది అని చెప్పి ఇక పక్కనే కూర్చో అని చెప్పి రూమ్లో నేను ఫుడ్ తింటున్నాను అనమాట. ఫుడ్ తింటా తనని కూడా చదివిపించుకుంటున్నాను అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే సుదీక్ష ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టు ఉండదండి నాకు. నేనే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాస్తున్నానన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో అందుకే ఈ ఎగ్జామ్స్ అయ్యేదాకా కూడా సుదీక్ష ఎగ్జామ్స్ అని చెప్పి కలవరిస్తానే ఉంటాను. తను కూడా అట్లాగే ప్రిపేర్ అవుతా ఉండిద్ది. సో నాకు కూడా ఆకలి వేసేస్తే మంచిగా తినేసేసాను అనమాట. సో నా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ టు నైట్ డిన్నర్ మా రొటీన్ అయితే ఇదనమాట. సో వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.